గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాసుల్లో సెక్యులర్ స్టేట్ కోసం చూసాము. సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం, అలాగే అర్బనైజేషన్ చూసాము. ఆక్యుపేషనల్ మొబైలిటీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. క్యాస్ట్ హైరార్కీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ మనకి క్యాస్ట్ అండ్ పాలిటిక్స్. అంతకుముందు లెసన్లో చూసుకుంటే జెండర్, రిలిజియన్, క్యాస్ట్ సంబంధించి జెండర్ అయింది, రిలిజియన్ అయింది, క్యాస్ట్ కూడా మనకి చాలా మేరకు అయింది. సో ఇప్పుడు క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో కులం అనేటువంటి టాపిక్, అదే రాజకీయాల్లో మతం అనే టాపిక్ కూడా మనం ముందు చూసాము. సో రాజకీయాల్లో కులాన్ని వాడటం అనేది మనం తరచూ చూస్తూ ఉంటాము. అంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఏ కులం అయితే ఎక్కువ ఉందో ఆ కులానికి చెందినటువంటి క్యాండిడేట్స్నే ప్రతి రాజకీయ పార్టీలు పోటీకి నిలపటం, ఆ రాజకీయ పార్టీలు ఆ కులానికి చెందినటువంటి ప్రజల్ని ఎక్కువ మోటివేట్ చేయటం, వాళ్ళ కోసం ప్రత్యేకించే తాయిలాలు ఎలక్షన్లో ప్రకటించడం, ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఈ రాజకీయ పార్టీకి ఈ కులానికి చెందినటువంటి వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా అనేక ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పడం, ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. సో అయితే కేవలం ఏదైనా ఒక పార్టీ ఒక మతానికి లేదా ఒక కులానికి చెందినటువంటి వాళ్ళ ఎక్కువ మంది మద్దతు ఉన్నంత మాత్రాన ఎలక్షన్లో గెలుస్తుందని 100% అయితే చెప్పలేము. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. ఇక్కడ పైన నేను రాసినటువంటి ఒక క్వశ్చన్ మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఒకసారి ఇలా తిప్పుతాను చూడండి. ఒకసారి ఇది మీరు క్వశ్చన్ రాసుకోవాలి. ఆ క్వశ్చన్ మీరు వీడియోని పాజ్లో పెట్టి ఆ క్వశ్చన్ రాసుకోవాలి. ఆ క్వశ్చన్ ఏంటిది? క్యాస్ట్ ఎలోన్ కాంట్ డిటర్మైన్ ఎలక్షన్స్ రిజల్ట్స్. క్యాస్ట్ ఎలోన్ కాంట్ డిటర్మైన్ ఎలక్షన్ రిజల్ట్స్. కామెంట్ అంటే కేవలం ఒక, ఎలోన్ అంటే ఒంటరి లేదా సింగిల్ అని వస్తుంది, డిటర్మైన్ అంటే నిర్ణయించు అని వస్తుంది. కింద రాశాను నేను. ఏదైనా ఒక కులం మాత్రమే ఎలక్షన్ ఫలితాలను నిర్ణయించదు అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక కులానికి చెందినటువంటి వాళ్ళ మద్దతు ఒక రాజకీయ పార్టీ క్యాండిడేట్కి ఉంటే అంత మాత్రం చేత వాడు గెలిచేస్తాడని గ్యారంటీ ఏమీ చెప్పలేము అని ఈ ప్రశ్న తాలూకా కామెంట్. క్యాస్ట్ ఎలోన్ కాంట్ డిటర్మైన్ ఎలక్షన్ రిజల్ట్. కామెంట్. ఎస్, ఐ అగ్రీ విత్ ద అబోవ్ స్టేట్మెంట్ అని రాసి, ఐ అగ్రీ విత్ ద అబోవ్, ఆన్సర్లో ఏం రాస్తారు? ఐ అగ్రీ విత్ ద అబోవ్ స్టేట్మెంట్ అని రాసి ఒక్కొక్క పాయింట్ చూడండి. నో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ హ్యాస్ క్లియర్ మెజారిటీ ఆఫ్ వన్ సింగిల్ క్యాస్ట్. చూసావా, ఇప్పుడు మనకి 545 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంటారు కదా. సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తం 545 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి దేశం మొత్తం మీదుగా. ఆడు ఏం చెప్తున్నాడు? నో పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ ఆఫ్ వన్ సింగిల్ క్యాస్ట్. ఈ 545 కాన్స్టిట్యున్సీలో ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్క కులానికి చెందిన మెజారిటీ పీపుల్స్ ఎక్కువ మంది ఉన్నారనే గ్యారంటీ ఎక్కడా లేదు. నో పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ హ్యాస్ క్లియర్ మెజారిటీ అంటే ఒక మతానికి చెందిన వాళ్ళు లేదా ఒక కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని ఏమీ లేదు. ఎక్కువ మంది ఉండడం అంటే ఇక్కడ ఒకసారి ఒక ఉదాహరణ చూడండి. ఒక నియోజకవర్గంలో ఎస్సీ వాళ్ళు 20%, 100 మంది మొత్తం అనుకుంటే, మొత్తం అంటే ఎక్కువ మంది ఉంటారు, లక్షల్లో ఉంటారు కాన్స్టిట్యున్సీ అంటే. కానీ మనం 100 అనుకుందాం ఉదాహరణకి. ఇది మనకు ఉదాహరణకి 100 మంది ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారంటే 20 మంది ఏమో ఎస్సీలు, 15 మంది ఎస్టీలు, బీసీడీ 30 మంది, బీసీఏ 15, బీసీసీ 10, బీసీబీ 5, ఈ బీసీఈ 5% మంది ఉన్నారు, లేదా 5 మంది ఉన్నారు శాతం అనుకుందాం. పోనీ ఇక్కడ మనం జాగ్రత్త చెక్ చేస్తే బీసీడీ 30 మెంబర్స్ ఉన్నారు, లేదా 30% ఉన్నారు. సో ఏదైనా ఒక పార్టీకి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో లేదా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఈ 30 మంది ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినంత మాత్రానికి గెలిచేస్తారని గ్యారంటీ లేదు. ఇక్కడ చూస్తే ఎక్కువ మంది బీసీడీ వాళ్ళు ఉన్నారు కదా,
అంటే బీసీడీ క్యాండిడేట్ నిలబెట్టిస్తే అక్కడ ఏ పార్టీ అయినా ఆ బీసీడీకి చెందిన ఆ క్యాండిడేట్ ఎంపీగా గెలిచేస్తాడు లేదా ఎమ్మెల్యే గెలిచేస్తాడని గ్యారంటీ మనం ఇవ్వలేము. ఎందుకంటే మిగతా 70 మంది వీళ్ళకన్నా తక్కువగా ఉన్నప్పటికీ ఎస్సీలు 20, ఎస్టీలు 20, 15, బీసీఏ 15, సి 10, బీసీబీ 5, బీసీఈ 5% మంది ఉన్నప్పటికీ వీళ్ళకన్నా తక్కువ మంది ఉన్నప్పటికీ మిగతా వాళ్ళ టోటల్ లెక్కేస్తే 70 మంది. సో బీసీడీలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆ క్యాండిడేట్కి 30% మంది వేసేసినంత మాత్రాన్ని గెలిచేస్తున్న గ్యారంటీ లేదు. అంటే ఒక క్యాండిడేట్ గెలవాలంటే ఖచ్చితంగా ఆ క్యాస్ట్ వాళ్ళతో పాటుగా మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా సహకారం ఎంతో కొంత లేకపోతే వాడు గెలవడం చాలా కష్టము. మ్యాక్సిమం గెలవడానికి అవకాశము చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్యాస్ట్ ఎలోన్ కాంట్ డిటర్మైన్ సింగిల్ క్యాస్ట్. ఎలోన్ అంటేనే సింగిల్లే. క్యాస్ట్ ఎలోన్ కెనాట్ డిటర్మైన్ ఎలక్షన్ ఫలితాలని ఎలక్షన్ రిజల్ట్ని సింగిల్ క్యాస్ట్ మాత్రమే నిర్ణయించదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అదే చెప్తున్నాడు. సో ఎవ్రీ క్యాండిడేట్ అండ్ పార్టీ నీడ్స్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ టు విన్ ద ఎలక్షన్స్. ఒక ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ గెలాలంటే ఒక సింగిల్ పార్టీని పట్టుకొని ఏలాడితే సుఖం లేదు. అంతకంటే చాలా ఎక్కువ మంది, అంటే అన్ని క్యాస్టులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం ఓట్లు వేస్తేనే ఆ క్యాండిడేట్ గెలుస్తాడనడానికి ఇది ఒక నిదర్శనం. నెక్స్ట్, నో పార్టీ విన్ ద ఓట్స్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. సార్ అంటే ఏదైనా ఒక అభ్యర్థికి ఒక కులానికి చెందినవాడు అయితే ఆ కులానికి చెందిన వాళ్ళందరూ, ఉదాహరణకి బీసీడీ క్యాండిడేట్ ఇక్కడ నిలబెట్టారు ఈ నియోజకవర్గంలో, ఈ 30 మంది బీసీడీ వాళ్ళు అదే క్యాండిడేట్కి వేస్తారని గ్యారంటీ లేదు. ఎక్కువ శాతం మంది వేస్తే వేయచ్చు. ఈ 30 మందిలో ఒక 20 మంది ఆ క్యాండిడేట్కి బీసీడీ క్యాండిడేట్ కాబట్టి వేసేయచ్చు. కానీ మిగతా 10 మంది మిగతా క్యాండిడేట్లకి వేస్తే వేయచ్చు. సో నో పార్టీ విన్స్ ద ఓట్స్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ క్యాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ వెన్ పీపుల్ సే. చాలామంది ఏంటంటే ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువ, ఎస్సీ వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందిరా, ఎస్టీ వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందిరా, లేదా బీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అంటారు. అంటే ఇక్కడ బీసీడీ క్యాండిడేట్ని నిలబెడితే అందులో ఎక్కువ మంది ఆ క్యాండిడేట్కి వేస్తారని చెప్పడానికే ఓట్ బ్యాంక్. కానీ ఆ క్యాస్ట్లో ఉన్న అందరూ కూడా ఆ క్యాండిడేట్కి, ఆ బీసీడీ క్యాండిడేట్కి వేసేస్తారని గ్యారంటీ అయితే మాత్రం లేదు. మరి ఎందుకు ఓట్ బ్యాంక్ అన్నారంటే, ఓట్ బ్యాంక్ ఆఫ్ వన్ పార్టీ ఇట్ యూజువల్లీ మీన్స్ దట్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ద ఓటర్స్ ఫ్రమ్ ద క్యాస్ట్ ఓట్ ఫర్ ద పార్టీ. కాకపోతే ఉన్న వాళ్ళల్లో ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అయితే మాత్రం ఆ క్యాండిడేట్కి వేస్తే వేయచ్చు, అందరూ వేస్తారని గ్యారంటీ లేదు. ఆ ఉద్దేశంలో ఓటు బ్యాంక్ అన్నాడు, అది మాట. సో నో పార్టీ విన్స్ ద ఓటర్స్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. అంటే ఒక్క పార్టీకి ఒక కులం లేదా వర్గంలోని ఓటర్లు అందరి యొక్క సమర్థంగా లేదా సమర్థనంగా ఉండదు. సపోర్ట్ చేస్తారని గ్యారంటీ ఉండదు. మరి ఇక్కడ ఎందుకు ఓట్ బ్యాంక్ అన్నాడంటే, ఒక కులం ఒక పార్టీకి ఓటు బ్యాంక్ అని ప్రజలు అన్నప్పుడు ఏమంటే సాధారణంగా అది ఆ కులానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఆ పార్టీకి ఓటు వేస్తారని అర్థం. అది మాట, అది ఓటు బ్యాంక్ అంటారు. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే, మెనీ పొలిటికల్ పార్టీస్ మే పుట్ అప్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద సేమ్ క్యాస్ట్. చూసావా, ఈ బ్రాకెట్లో ఉన్నది పక్కనట్టండి. ఎక్కడైతే ఒక కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో అన్ని రాజకీయ పార్టీ క్యాండిడేట్లని ఆ కులానికి చెందిన వాళ్ళనే పోటీకి నిలుపుతారు, అంతే కదా. ఉదాహరణకి ఇక్కడ మనం తీసుకుంటే బీసీడీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ అవ్వచ్చు, లేదా ఏ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఇంకేదైనా పార్టీ అవ్వచ్చు. నేను ఇక్కడ తీసుకుంది అసెంబ్లీ విషయం తీసుకున్నాను, వీడు చెప్తుందేమో పార్లమెంటు. సో ఏదైనా అవ్వచ్చు, అందరూ బీసీడీ వాళ్ళనే ఎక్కువ పెడతారు, ఎందుకంటే బీసీడీ ఓట్లు నాకు పడతాయని. సో అందరూ బీసీడీ క్యాండిడేట్లు అక్కడ నిలబడ్డారు కాబట్టి ఎవరికి వేస్తారు? సో అక్కడ కులాన్ని చూడరు, క్యాండిడేట్ని చూస్తారన్నమాట. సో అందుకే చెప్తున్నాడు, మెనీ పొలిటికల్ పార్టీస్ మే పుట్ అప్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద సేమ్ క్యాస్ట్. సమ్ ఓటర్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ క్యాండిడేట్స్ ఫ్రమ్ దేర్ క్యాస్ట్ వైల్ మెనీ ఓటర్స్ హ్యావ్ నో క్యాండిడేట్స్ ఫ్రమ్ దేర్ క్యాస్ట్. చూసావా, అంటే అనేక రాజకీయ పార్టీలు ఒకే కులం నుండి అభ్యర్థులు నిలబెడతారు. కొంతమంది ఓటర్లకు వారి కులం నుండి ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండొచ్చు, అదే కులం నుంచి 2-3 పోటీ చేయొచ్చు, మరి ఎవరికేస్తాడు? అదే సమయంలో చాలామంది ఓటర్లకు వారి కులం నుంచి అసలు అభ్యర్థులే ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఇందులో ఎక్కువ మంది మొత్తం అన్ని రాజకీయ పార్టీలు బీసీడీ క్యాండిడేట్ నిలబెట్టచ్చు, మరి ఎస్సీలు ఎవరికి వేస్తారు ఓట్లు? ఎస్సీ వారు క్యాండిడేట్ లేకపోవచ్చు కదా.
కాబట్టి రాజకీయాల్లో ఒక సింగిల్ పార్టీ గెలుపుని నిర్ణయించలేవు, రిజల్ట్ నిర్ణయించలేవు అనడానికి ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ పాయింట్, 4వ పాయింట్. ఇది 4 వరుసగా రాసుకోవాలి. 1 2 3 4వ పాయింట్. ద రన్నింగ్ పార్టీ అండ్ ద సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేస్ ఫ్రీక్వెంట్లీ లాస్ దేర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. చాలా ఒకసారి జాగ్రత్త చూస్తే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలాసార్లు ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిజానికి క్యాస్ట్ చూసుకొని ఓటు వేస్తే మళ్ళీ ఆ నియోజకవర్గంలో అదే క్యాస్ట్ వాడు గెలాలి కదా. ఎమ్మెల్యే ఎంపీలు చాలాసార్లు ఓడిపోయారు. సో దట్ కుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ ఆల్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వర్ ఫ్రోజన్ ఇన్ దేర్ పొలిటికల్ ప్రిఫరెన్సెస్. సో అన్ని కులాలు వర్గాలు ఒక రాజకీయ పార్టీకి కట్టుబడి ఉంటే ఇలా జరగదు. మా పార్టీ క్యాండిడేట్ అదే నా కులానికి చెందిన క్యాండిడేట్నే మనం వేయాలి, మిగతా వాళ్ళు వేయకూడదు అంటే ఇలాగ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోరు కదా. అదే కులానికి చెందిన వ్యక్తులకి వేద్దామంటే కొన్ని నియోజకవర్గాల్లో ఆ కులానికి చెందిన క్యాండిడేట్ లేకపోవచ్చు, ఎవరికి వేస్తారు. కాబట్టి రాజకీయాల్లో కులం అనేది సింగిల్ క్యాస్ట్ అనేది ఎప్పుడూ కూడా ఫలితాన్ని అంటే గెలవటంలో ప్రాధాన్యత ఇవ్వదు. నెక్స్ట్ ఒకసారి చూడండి, దీనికి సంబంధించి ఒక ఫోటో స్నాప్చాట్ చూసి మీకు పెడతాను తీసేసి.